అప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున ఇంకొక ఆప్షన్ లేదు. ఆప్షన్ ఎక్కడుంది? ఇక వాళ్ళు వేధించారు, వీళ్ళు వేధించారు. ఇప్పుడు ఐపీఎస్ల మీదన ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి ఇబ్బంది పెట్టడానికి తప్పుపట్టిన వాళ్ళు డీజీపీ ర్యాంక్ అధికారి, ఈయన కూడా డీజీపీ ర్యాంక్ అధికారి, ఏకంగా జైల్లోనే పెట్టారు. అదే కదా మరి అక్కడ రేపు పొద్దున ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇంకోటి ఆ జాషువాని అంతే కదా, ఏడిపించారు కదా. ఇంకొక పోలీస్ అధికారిని కూడా సిఐడి ఆయన్ని అరెస్ట్ చేయించారు కదా. ఇవన్నీ రేపు పొద్దున వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఏంటంటే జగన్ రేపు పొద్దున ఏం చేయక్కర్రా, అక్కడ కూర్చుంటే ఇవాళ బాధితులందరూ రేపు పొద్దున జగన్ పేరు చెప్పి రోడ్డెక్కి వాళ్లే చేతుల్లోకి తీసుకుంటారు చట్టాన్ని. వాళ్లే వాళ్ళకు ఉన్నటువంటి విచ్చలవిడి అధికారాలను వాడేస్తారు. పోస్టులు కూడా వాళ్ళు వేయించుకుంటారు. నువ్వు వేస్తావు చస్తావు అని అడుగుతారు. ఇంతకంటే ఎక్కువ ప్రతీకారం తీర్చుకోవడానికి బరి తెగించేస్తారు. అప్పుడు జగన్ చేతుల్లో కూడా ఏముండదు. ఇప్పుడు ఇవాళ జరిగిన కొన్ని ఊళ్ళల్లో తన్నులు అట్లు ఇట్లాంటివి చంద్రబాబు చేతిలో ఏం లేకపోయింది కదా, విచ్చలవిడితనం అయిపోయింది కదా. రేపు పొద్దున ఎంతకంటే జగన్ కంట్రోల్ చేయగలుగుతాడు. మొన్నటిసారి జగన్ ఏ ఫ్యాక్షన్ గొడవల్ని పెరగనివ్వాల, ఫ్యాక్షనిస్టులు కంట్రోల్ చేశారు. అదే ఇవాళ రోజున వస్తున్న స్టేట్మెంట్లు, ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్, ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్, అఖిలప్రియ స్టేట్మెంట్లు చూసినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి చూస్తున్నప్పుడు ఈవెన్ సొంత కూటమిలో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయట్లేకపోతున్నారే. రేపు ఏమైపోతుంది? మనం డెమోక్రసీ అనేటటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయి ఇవాళ మనకి ఇదివరకటి రోజులు యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ టైప్లో నువ్వు అటు ఉంటావా ఇటు ఉంటావా అన్నట్టు, లేదా ఒకప్పుడు